ఓలా బీచ్ నుండి మా రిసార్ట్ నుండి బటర్ఫ్లై బీచ్ కి వెళ్తున్న వే ఒక 1 కిలోమీటర్ రాగానే ఇలా ఉంది. మడ్డి రోడ్డు మొత్తం ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు. బట్ మ్యాప్స్ మాత్రం ఇలానే చూపిస్తుంది. ఎవరన్నా అడుగుదామంటే మనుషులు కూడా లేదు. మాకేం తెలియక వీఆర్ వెయిటింగ్ హియర్. టోటల్ గా బాలేదా? ఇంకొక రోడ్ పక్కనే ఉందిరా, అలా పోవాలి. బట్ యూటర్న్ చేసే అయితే బాగానే ఉందిరా, ఇలానే చూపిస్తుంది. వంశీ ఏమైందిరా? అక్కడ ఇదిగా ఉందా? అక్కడ పోయి ఇరుక్కుంటే ఇలా ఉందండి మన బటర్ఫ్లై బీచ్ కి వెళ్ళే రోడ్. రారా రే వంశీ. సో మేము వేరే రూట్ తీసుకొని ఇంకొక రూట్ లో వెళ్తున్నాం. రైట్ వెళ్ళు. సో ఇదొక రోడ్ అన్నమాట. చాలా ఆఫ్ రోడింగ్ రోడ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు కార్ లో వెళ్తుంటే ప్రాపర్ గా మ్యాప్స్ చూడండి. ఇన్ కేస్ మ్యాప్స్ కానీ కన్ఫ్యూజ్ అయితే అక్కడ ఉంటారు కదా దారిలో, వాళ్ళని అడగండి, నీట్ గా గైడ్ చేస్తారు. లేకపోతే చాలా ఆఫ్ రోడింగ్ రోడ్ ఉంది, కార్ మిడిల్ లో ఆగిపోద్ది. బైక్స్ అయితే వెళ్ళిపోవచ్చు చాలా వేస్ లో, బట్ కార్లు అయితే మాత్రం పుకెట్ లో ల్యాండ్ స్లైడ్ అంటారు తెలుసా? ఇదన్నమాట రోడ్. అసలు క్రౌడ్ లేదు ఇక్కడ, ఎవరు రారేమో. లేదత్తా, నడుచుకొని పోయేది ఉంది చాలా దూరం. సో బటర్ఫ్లై బీచ్ మీరు రావాలంటే బెస్ట్ బైక్ లో రండి ప్లీజ్. అస్సలు కారు చాలా కింద తగులుతోంది. ఫుల్ రాక్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు యంగ్ పీపుల్ అయితే బెస్ట్ బైక్ అనేది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దట్టు కొంచెం ఈవినింగ్ టైం అయితే బెటర్. ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉంది. రైనీ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా గోవానే కదా, చాలా ఎండ ఉంది. సో ఫైనల్లీ వి రీచ్డ్ బటర్ఫ్లై బీచ్. 100 రూపీస్ పార్కింగ్ అంటారే, మాకు 1000 రూపీస్ పెట్రోల్ అయిందిరా. మీ బీచ్ వచ్చి మేము చూస్తున్నందుకు మీరే రిటర్న్ డబ్బులు ఇవ్వాలి. అసలు వస్తున్నంత సేపు మేము భయపడుతూ వచ్చాము. ఇక్కడ అసలు బీచ్ ఉందా నిజంగా, ఏదో బందిపోట్ల ఏరియా లాగా ఉంది అని. బట్ ఇక్కడికి వచ్చాక ఎంత మంది ఉన్నారు, ఎలా వచ్చారో వీళ్ళు అసలు. సో ఫైనలీ వి రీచ్డ్ బటర్ఫ్లై బీచ్ అన్నమాట. దట్టు పార్కింగ్ కి. మీరు కానీ ఫ్రెండ్స్ లేకపోతే కపుల్స్ అయితే బెస్ట్ బైక్ లో వచ్చేసేయండి, హ్యాపీగా వచ్చేసేయచ్చు. ఎందుకంటే ఇదంతా రెడ్ శాండ్. సో ఇన్ కేస్ వాన పడింది అనుకో, ఇంకా మీ కార్ ఇరుక్కుంటుంది, బురద అవుతుంది. కార్ కూడా వే ఉంది, బట్ మ్యాప్స్ ఫాలో అవ్వండి. మీకు అది కన్ఫ్యూజ్గా ఉంటే దారిలో కనిపిస్తారు కదా, వాళ్ళని క్లియర్గా అడిగి రైట్ టు లెఫ్ట్ అడిగి వెళ్ళండి. బట్ ఓకే, కారు ఇన్ కేస్ కార్లో వస్తే చాలా మెల్లగా కేర్ఫుల్గా రావాలి. అండ్ వచ్చాక మనం ఇక్కడ పార్క్ చేయాలి ఇలా. యాక్చువల్లీ నేను వస్తున్నప్పుడు నాకు ఎవ్వరు కనిపించలేదు అసలు. ఇక్కడ బీచ్ ఉందా లేదా ఏంటి ఏరియా ఇలా ఉందని చాలా భయపడ్డాను. బట్ ఇక్కడికి వచ్చాక ఉన్నారు చాలా మంది ఇలా పార్కింగ్. అండ్ పార్కింగ్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. నాకు అర్థం కాదు ఎందుకు 100 రూపీస్. రోడ్డు బాగాలేదు, పార్కింగ్ కనీసం నీడలో కూడా లేదు. యా, దే ఆర్ టేకింగ్ 100 రూపీస్ ఫర్ పార్కింగ్. ఇక్కడ పెట్టేసి మనం కారు బైక్ ఇక్కడ నుండి నడుచుకొని వెళ్ళాలన్నమాట బీచ్ వరకు. ఇంకా వే ఎలా ఉందో మీకు చూపిస్తాను. మీరు అగోడా అనే ఏరియా, సౌత్ గోవాలో అగోడా అనే ఏరియాలో కానీ రిసార్ట్ తీసుకుంటే అగోడా, కోలా, బటర్ఫ్లై ఇవన్నీ 5 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ దట్టు అగోడా అనే ఏరియాలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్తో. మన బడ్జెట్ కంటే బడ్జెట్ ఉంది, లగ్జరీ కంటే లగ్జరీ ఉంది, అండ్ బీచ్ వ్యూ ఉంటుంది. సో సౌత్ గోవా వస్తే అగోడా అనే ఏరియా బెస్ట్ అనమాట. హే నైస్ హెయిర్ స్టైల్. సిసి నో క్యాప్ వేసుకో క్యాప్ ఈ చెప్తా. అది జరుగు, బాయ్ కట్ సూపర్. ఓకే టన్ హాయ్ ఫ్రెండ్. సో ఇక్కడ మనం నడవలేకపోతే జీప్స్ ఉన్నాయన్నమాట. మనం నడవలేకపోతే 2.5 కిలోమీటర్స్ ఉందంట. సో ఎండ కూడా ఎక్కువ ఉంది అని మమ్మీ డాడీ కూడా ఉన్నారు కాబట్టి పర్ పర్సన్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఇన్ కేస్ 6-7 పీపుల్ ఉంటే ఒక పీపుల్కి ఫ్రీ ఇస్తాడు.
సో మాకు అరౌండ్ 7 పీపుల్కి 1500 అప్ అండ్ డౌన్ అనమాట. సో జీప్లో వెళ్తున్నారు, మేమేమో మా ట్రిప్ కోసం వెయిటింగ్. పక్కనే రెస్టారెంట్ ఉంది, కూర్చొని అలా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాం, ఎందుకంటే అలసిపోయి వస్తాం కదా, తినేసి డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు అని. యా, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఇక్కడ కార్ బైక్ పార్క్ చేసేసాక బటర్ఫ్లై బీచ్కి నడుచుకొని వెళ్ళే పని లేకుండా ఇక్కడ జీప్స్ ఉన్నాయి. పర్ పర్సన్ 250 రూపీస్ అప్ అండ్ డౌన్. మీకు మడ్ బాత్ కావాలంటే ఈ మడ్ బాత్ లో నడుచుకుంటూ రావచ్చు. అత్త కింది వచ్చా బాబు స్కూటీ కూడా వస్తుంది కదా బాబు, సైకిల్ లో మా అమ్మ నందు మా సైకిల్ లో సూపర్ గా నా డాడీ వచ్చేస్తాడు సైకిల్ డెఫినెట్ గా. సో ఇలా అక్కడ పార్క్ చేసాం కదా, పార్క్ చేసిన అప్పటి నుండి ఇక్కడ మేము ఇలా జీప్ లో వెళ్తున్నాం. జీప్ రైడింగ్ చాలా కష్టం ఉంది, వాకింగ్ కన్నా భయంగా ఉంది. ఈవెన్ ఐ కాంట్ బైక్ లేదంటే వీళ్ళు నడుచుకోవచ్చు. మేము చూసాం అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ ముగ్గురు డాడీ నడుచుకుంటారు కదా. ఏ లేదు యాక్చువల్లీ ఇక్కడ నుంచి బైక్ వేరే రూట్ ఉంది, దీని తర్వాత ఎలా బైక్ డిఫరెంట్ రూట్ ఉంది. అక్కడే ఉండింది కదరా బైక్ రూట్ పైన, అదేరా రూట్ అది పోతున్నట్టు. ఓ మై గాడ్, దీంట్లో వస్తే అంతే మనం తారు తప్ప ఏం రాదు. ఫోన్ పడేసి నాకు అన్న అంటే తెలియదు. వాడు చూడు బైక్ లో వచ్చారు, బైక్ లో వస్తున్నారు వాళ్ళు, లేదా వాడు దీంట్లోనే వస్తున్నాడు. లేదు అయ్యో నూన్ టైం వస్తే క్రౌడ్ ఉండదు అనుకుంటే చాలా. ఏ మ్యాన్ నో 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 ఇట్స్ ఫుల్ ఆఫ్ సన్ మ్యాన్, ఐ కాంట్ రిమూవ్ ఇట్. సఫారీ రైడింగ్ గా ఉంది, ఫోన్ ఎక్కడ పడిపోతుంది భయంగా ఉంది, అందుకే ఆఫ్ చేస్తున్నా. బై 100 to 200 మీటర్స్ వాక్ చేయాలన్నమాట, ఎందుకంటే ఈ వేలో కార్ బైక్ ఏమీ రాదు. ఇంకొకటి ఏం తెలుసా, ఫెసినో బైక్స్ స్కూటీస్ తీసుకొని ఈ ఆఫ్ రోడింగ్ వచ్చేసారు. ఎలా వచ్చేసారు నాకు అర్థం కాలే. నాకు ఆ జీప్ లోనే ఎంత కష్టంగా ఉంది తెలుసా, ఇలా అలా ఇలా అలా ఇలా అలా వెళ్తూ అంత కష్టంగా ఉంది. బైక్స్ తీసుకొని ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళు. ఐ డోంట్ నో, బట్ వే చాలా బాగుంది. జంప్ మామలాగా యానా బిట్టు బిట్టు లేదు, బంటి ఉంది, పోలార్ వేర్. బిట్టు feeling like flying like butterfly. You're flying on butterfly beach. tuniga చిచ్చి కవ్వాలా కవ్వలు పాప మమ్మీ తెచ్చినావు డాడీ, పెద్ద బ్రౌన్ ఇచ్చేయి డాడీ. నేను వద్దా డాడీ, అమ్మేస్తావా? దాంతో కొట్టు మా హై తగులుతుందా టెస్ట్ చేశాను. ఏ బా సో ఫైనలీ బస్ ఎక్కి, కార్ ఎక్కి, ట్రైన్ ఎక్కి అన్న టైప్లో అన్నీ ఎక్కి మేము ఫైనలీ వి రీచ్డ్ ఇంటూ బటర్ఫ్లై బీచ్. యా, వాటర్ చాలా బ్లూగా ఉంది, అండ్ శాండ్ చాలా వైట్గా ఉంది, అండ్ రాక్స్ చాలా బ్లాక్గా ఉంది, స్కై చాలా బ్లూగా ఉంది, ట్రీస్ చాలా గ్రీన్గా ఉంది. సో అన్ని ప్రాపర్ కలరింగ్తో ఉంది. చాలా బాగుంది, వర్త్ వర్మ వర్త్ అన్నట్లుంది. బ్యూటిఫుల్ ప్లేస్, కానీ ఇక్కడ ఎలా ఉంది తెలుసా, చాలా పెద్ద వేవ్స్ వస్తున్నాయి, లోపల నుండి ఇలా వస్తున్నాయి, భయం వేస్తుంది చాలా. ఐ షో యూ గైస్. ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్, ఈ ఏరియా చాలా లోతుగా ఉంది యాక్చువల్లీ. వెయిట్ నెక్స్ట్ అలా వస్తుంది. ఎంత హైట్ అంటే మొత్తం రాట్లే వేవ్స్, ఈ కార్నర్ లోనే వస్తున్నాయి. సీ ద వే, సీ